నమస్తే. వెల్కమ్ టు పొలిటికల్ బ్రిడ్జ్. చంద్రబాబు నాయుడు గారికి, బిల్ గేట్స్ గారికి మధ్య ఉన్న ఫ్రెండ్‌షిప్ గురించి అందరికీ తెలిసిందే కదా! ఒకప్పుడు వీళ్ళిద్దరి కలయిక చరిత్ర. ఇప్పుడు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు, బిల్ గేట్స్ గారిని ఆహ్వానిస్తుంటే కొంతమంది వైసీపీ నాయకులు, కొంతమంది వైసీపీ కార్యకర్తలు, సో కాల్డ్ జర్నలిస్టులు, న్యూట్రల్ ముసుగులో ఉన్న మేధావులు వీళ్ళందరూ బిల్ గేట్స్ గారి మీద విమర్శలు చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తున్నారు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న ద్వేషమంతా బిల్ గేట్స్ గారి మీద చూపిస్తూ ఉన్నారు. లేనిపోని ఆరోపణలు చేసి ఆయన మీద విమర్శలు చేస్తూ ఉన్నారు. బిల్ గేట్స్ గారు ఒక దుర్మార్గుడు, నికృష్టుడు అని చెప్పేసి ఎట్లా మాట్లాడుతున్నారంటే చేతిలో సెల్ ఉంది కదా అని చెప్పేసి, మీడియా ఉంది కదా అని బిల్ గేట్స్ గారిని పట్టుకొని ఎన్ని మాట్లాడుతున్నారండి. ఆయన ఎంత గొప్పవారు, ప్రపంచంలో కుబేరుల్లో ఒక స్థానంలో ఉన్నారు. కనీసం ఆయనలో ఉన్న నాట్ 1% కూడా లేని వాళ్ళు కూడా ఆయన మీద విమర్శలు చేస్తూ ఉన్నారు. ప్రతి సంవత్సరం కొన్ని వేల కోట్ల వరకు ఫండ్స్ని డొనేట్ చేస్తూ ఉంటున్నారు పేద దేశాలకి. ముఖ్యంగా ఆఫ్రికన్ కంట్రీస్లో ఇప్పటికీ వాళ్ళు హెల్త్ పరంగా, ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళు మనుగడ సాధించగలుగుతున్నారు అంటే గేట్స్ ఫౌండేషన్ వాళ్ళు చేస్తున్న సహాయం వల్లనే. కొన్ని వేల కోట్ల వరకు దానం చేస్తూ ఉంటున్నారు. బిల్ గేట్స్ గారు తనకున్న ఆస్తిలో కూడా దాదాపుగా 80% వరకు తన ఆస్తిని డొనేట్ చేశారు. కనీసం ఆయన గొప్పతనాన్ని తెలుసుకోకుండా ఈ విధంగా విమర్శలు చేయడం కరెక్ట్ కాదు. ఈ సోకాల్డ్ మేధావులు ఎవరైతే ఉన్నారో ఈ జర్నలిస్టుల వల్లనే పాపం వైసీపీ కార్యకర్తలు ఆ విధంగా తయారవుతున్నారు. వాళ్ళని ఒక ట్రాన్స్లో ఉంచుతున్నారు. చంద్రబాబు నాయుడు గారి మీద ద్వేషం పెరగాలి అని ఒక స్లో పాయిజన్ని వాళ్ళ బ్రెయిన్లోకి ఎక్కించి వాళ్ళని నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఏ పని చేసినా కానీ అందులో లోపాన్ని వెతికి విమర్శలు చేసేలాగా తయారు చేస్తున్నారు. వాళ్ళని రియాలిటీలోకి రానివ్వడం లేదు. ఈ సోకాల్డ్ రాజకీయ నాయకులు, ఈ ఎవరైతే మేధావులు ఉన్నారో వీళ్ళందరూ పాపం వాళ్ళని ఒక సైకోలుగా తయారు చేస్తున్నారు. రియాలిటీలోకి వస్తే నిజంగా ఎవరు ఎలాంటి వారు తెలుసుకుంటే మళ్ళీ అసలు వైసీపీ పార్టీకి భవిష్యత్తు ఉండదు అని తెలిసి పాపం వాళ్ళని ఆ విధంగా ఒక ట్రాన్స్లో అయితే ఉంచుతున్నారు. ఇప్పటికైనా మీరు ఆ ట్రాన్స్లోంచి బయటకు వచ్చి ఎవరు ఎలాంటి వారో తెలుసుకొని వాళ్ళని మీద విమర్శలు చేయండి. అంతేకాని అసలు ఎటువంటి ఎటువంటి ప్రూఫ్స్ లేకుండా వచ్చిన ఆరోపణలను బేస్ చేసుకొని విమర్శించడం కరెక్ట్ కాదు. ఆయన మీద ఆరోపణలు వచ్చాయి, కానీ ఆ ఆరోపణలు అనేవి వాస్తవం లేదు. ఎవరికైనా సరే ఒక మనిషి ఎదుగుతున్నాడు అంటే కిందకు లాగడానికి 100 మంది ప్రయత్నిస్తూ ఉంటారు. 10 ఆరోపణలు 100 ఆరోపణలు చేస్తూ ఉంటారు. ఆ ఆరోపణల్లో ఎటువంటి వాస్తవం ఉండే విషయం అందరికీ తెలిసిందే కదా. ఇప్పుడు బిల్ గేట్స్ గారి మీద కూడా వచ్చిన ఆరోపణలు కూడా అలాంటివి. ఎటువంటి ప్రూఫ్స్ లేవు. ఆ వచ్చిన ఆరోపణలు కూడా ఆయన దానికి వివరణ ఇచ్చుకున్నారు. అంతేకాని చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు కదా అని చెప్పేసి ప్రతి దానికి ఎవరు ఎంత గొప్ప వాళ్ళైనా సరే వాళ్ళ మీద విమర్శించడం కరెక్ట్ కాదు. ఇది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుకు కూడా ప్రమాదకరమనే చెప్పుకోవాలి. ఇప్పటికైనా ఆ ట్రాన్స్లోంచి బయటకు వచ్చి ఒకసారి రియాలిటీలో ఏం జరుగుతుంది, ఎవరు